హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక్క ఫ్లెక్స్ ఫైరింగ్ ఉన్నటువంటి ఆ ఫ్లెక్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆ క్లిప్పింగ్ వైరల్ కూడా అవుతుంది. ఏమిటన్నది మన వీడియోలో చూద్దాం. జగన్ గారి బర్త్డేలు గతంలో జరిగినటువంటి తీరు ఒకటైతే ఇప్పుడు జరిగినటువంటి బర్త్డే నిజంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక తెగింపు వచ్చిందన్నది చాలా స్పష్టంగా ఈ సంబరాలు చేసిన దాంట్లో అర్థమవుతా ఉంది. ఇక్కడ కూటమి ఏదైతే భయపెట్టాలని చూసిందో ఇన్ని రోజులుగా ఈ బర్త్డే సందర్భంగా అభిమానులంతా కూడా అంటే ఒక పిల్లిని ఒక గదిలో వేసి ఇబ్బంది పెడితే ఆ పిల్లి పులిలా ఎలా మారుతుందో అచ్చం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే రకంగా మారారు అనడానికి ఈ సెలబ్రేషన్స్ జరిగినటువంటి తీరే అతిపెద్ద ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది బర్త్డే వేడుకలకు సంబంధించి. ఓ 2 రోజుల ముందు నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు. ఇటు ఏపీ, తెలంగాణ, బెంగళూరు, యుఎస్, దుబాయ్, నెదర్లాండ్స్, ఇట్లా అక్కడ ఇక్కడ అని ఏం కాదు, అంతటా కూడా సెలబ్రేషన్స్ అద్భుతంగా చేయడం, కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం. ముఖ్యంగా ఇక్కడ అరకు ఎంపీ తనుజరాణి గారు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి జగన్ గారి బర్త్డే సందర్భంగా ఎంపీ నిధుల నుంచి 10 అంబులెన్స్లను మరి ఆ ప్రాంతానికి తీసుకొచ్చిందంట ఆమె బర్త్డే సందర్భంగా. గొప్ప పని కదా ఇది. అంటే ఎంపీ నిధుల నుంచి కదా ఇచ్చిందంటే ఆ నిధుల నుంచి అని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కదా. ఇప్పుడు జోబులను నింపుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రమంలో అక్కడ చాలా చాలా విలువైనటువంటిది అది అంబులెన్స్ అనేటువంటిది. ఆ అంబులెన్స్లని మరి గుర్తించి ఆమె తీసుకురావడం అనేటువంటి నిజంగా గొప్ప కార్యక్రమమే జగన్ గారి బర్త్డే సందర్భంగా. సో ఇట్లా జగన్ గారి బర్త్డేకి సంబంధించి ఎవరికి నచ్చినట్టు వారు మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ విషయం చెప్పడం, కేటీఆర్ గారు ఫోన్ చేసి మాట్లాడడం, ఇట్లా అంతా జరిగినటువంటి క్రమంలో ఒక్క ఫ్లెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమిటి ఆ ఫ్లెక్స్, ఏముంది ఆ ఫ్లెక్స్లో అంటే ఒక్కసారి చూడండి. నిన్ను నమ్ముకున్నందుకు నీ అభిమానుల చేత ఇంకో పార్టీ జెండా మోయకుండా చేశావు, ఇంకొక పార్టీకి ఓటు వేయకుండా చేశావు. థ్యాంక్ యూ జగన్ అన్న. ఒకే పార్టీ, ఒకే గుర్తు, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకటే నాయకుడు, మరొకటి పార్టీకి ఓటు వేయం, వేరొకటి జెండా భుజాన మోయం. జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక్క జగనన్న అభిమానులు మాత్రమే గర్వంగా చెప్పుకునేటువంటి మాటలు ఇవి. ఇది సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి క్లిప్పింగ్. చాలా చాలా క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి అనుకోండి. ఇది ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది ఈ అందులో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా. ఎందుకంటే మీకు తెలుసు, ఇంకా ఇది విన్న తర్వాత మీకు టక్కన మైండ్లోకి వచ్చేది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితికి మరి జగన్ గారు తీసుకొచ్చారు. జగన్ గారికి ఉన్నటువంటి అభిమానులు కూడా ఆ స్థాయిలో ఉండడం అనేటువంటి మామూలు విషయం కాదు. గెలిచినా ఓడినా లీడర్లు పోయినారు కానీ జగన్ గారిని మొట్టమొదటిసారిగా అభిమానించడం మొదలుపెట్టారు ఆ వ్యక్తి ఇప్పటివరకు జగన్ గారిని వదిలిపోలేదు. అంతటి గొప్ప అభిమానులు జగన్ గారికి ఉన్నారు అనలో ఎలాంటి సందేహం అయితే నాకు అనిపించట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని జనసేన పార్టీ పెడితే ఆయన ఏది చెప్తే అది చేస్తే, ఏ జెండా మోయమంటే ఆ జెండా మోశారు, ఏ పార్టీకి ఓటు ఇవ్వంటే ఆ పార్టీకి ఓటు వేశారు. ఇట్లా రకరకాలుగా చేసి విరక్తి చెంది గారికి అభిమానులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఇది వాస్తవం. అంటే ఒక నాయకుడు ఎలా ఉండకూడదో దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు, ఒక నాయకుడు ఎలా ఉండాలో దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇలాంటి పోస్టులు జగన్ గారిని ఉద్దేశించి జగన్ గారి బర్త్డే సందర్భంగా పెడతా ఉన్నారు. రియల్ విజనరీ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, రియల్ హీరోకి చాలా తేడా ఉంటుందని చెప్పి చాలామంది కూడా అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి తరుణంలో మరి ఈ పోస్టు అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు గమనిస్తే గత బర్త్డేల్లో ఈ కూటమి కూడా పెద్దగా అబ్జెక్షన్ చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈసారి జగన్ గారి బర్త్డేకి సంబంధించి ఎవరైనా కేక్ కట్ చేస్తే కూడా అడ్డుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో, చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణలో పంజగుట్ట దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి పోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళని. అంటే ఇక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నం. అంటే
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఎక్కడ కూడా వినిపించకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ ఇంకా పెరగకూడదు, జనాలు చర్చ జరగకూడదు, మనకి ఎఫెక్ట్ అవుతుందనే ఒకే ఒక కారణం చేత ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ బర్త్డేలు అయితే ఈ స్థాయిలో బర్త్డే చేయడం అనేటువంటిది లేదు, ఎవరు చేయలేదు. జగన్ గారు అభిమానులు చేశారు. దానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళే. ఊరికే జగన్ గారికి క్రేజ్ లేదు, జగన్ గారికి అభిమానులు లేరు, ఇదంతా ఫేకు గ్రాఫిక్సు అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో ఉన్నటువంటి అని ప్రచారం చేస్తూ మళ్ళీ జగన్ గారికి సపోర్ట్ చేసే వారిని అరెస్టు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో జగన్ గారి కోసం మేము దేనైనా ఎదుర్కొంటాం, మీరు అడ్డుకుంటే ఆగే పరిస్థితి ఉండదు, సెలబ్రేషన్స్ జరగాల్సిందే అని చెప్పి సెలబ్రేషన్స్ జరిపారు భయపడకుండా. కాబట్టి జగన్ గారి బర్త్డే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బర్త్డేకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఫైనల్గా ఒక వీడియో క్లిప్ చూడండి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో కూకటిపల్లి దగ్గర ఈ వీడియో క్లిప్పింగ్. సో ఇట్లా ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏది లేకుండా అంతటా కూడా జగన్ గారి బర్త్డే సంబరాలు గ్రాండ్గా చేశారు. ఆ పోస్టర్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, అది అపోజిషన్ పార్టీలో కూడా. ఏంటంటే దగ్గర పెట్టుకున్నాం మేము, నడి రోడ్డు మీద పెట్టుకోలేదు కదా, స్పీచెస్ ఇవ్వకూడదని మీకు అక్కడ రాసిస్తే ఇవ్వండి సార్. దయచేసి ఎస్ఐ గారు దయచేసి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ఒక రామేశ్వరంలో కాదు ఇది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి. వేరే ఎస్సీ కాలనీలో ఇది నేను జొన్నగడలో చేశాం అండి. ఫిర్యాదు పెట్టారని చెప్పండి. మనం ఎక్కడ కూడా అప్రజాస్వామికంగా మాట్లాడలేదు, ఎవరిని నిందించట్లేదు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ప్రజాస్వామ్యయుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాం తప్ప ఎక్కడన్నా మనం ఏనాడు కూడా పదం వాడమా?